టీమిండియా దిగ్గజ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా కెప్టెన్ రోహిత్ శర్మ బాటలోనే నడవనున్నట్లు తెలుస్తోంది. టెస్ట్ క్రికెట్ నుంచి వైదొలిగేందుకు ఈ రన్ మిషన్ సిద్ధమైనట్లు సమాచారం. ఈ విషయం గురించి భారత క్రికెట్ నియంత్రణ మండలికి విరాట్ కోహ్లీ ఇప్పటికే సమాచారం అందించినట్లు తెలుస్తోంది. అయితే సెలెక్టర్లు మాత్రం విరాట్ కోహ్లీని మరికొన్నాళ్లు కొనసాగించాల్సిందిగా కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇండియన్ ఎక్స్ప్రెస్ కథనం ప్రకారం టెస్ట్ క్రికెట్ రిటైర్మెంట్ గురించి విరాట్ కోహ్లీ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చేశాడు. తాను టెస్టుల నుంచి వైదొలుగుతానని బోర్డుకు చెప్పాడు. అయితే ఇంగ్లాండ్తో కీలక సిరీస్ ముందున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ తన నిర్ణయంపై పునరాలోచన చేయాలని బీసీసీఐ అతడిని కోరింది. ఇంతవరకు అతను మాత్రం ఈ విజ్ఞప్తిపై తన స్పందన తెలియజేయలేదు అని బీసీసీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నాయి. కాగా టెస్టుల్లో గత కొంతకాలంగా రోహిత్ శర్మ గుడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అతడి సారథ్యంలో సొంత గడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీప్ కు గురైన భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనలోనూ 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను 1-3తో కోల్పోయింది. ఈ 2 సిరీస్లలో ఆటగాడిగా విఫలమైన రోహిత్ శర్మ ఇటీవల టెస్ట్ కు గుడ్ బై చెప్పేశాడు. అయితే ఇక ఈ 2 సిరీస్లలో కోహ్లీ కూడా స్థాయికి తగ్గట్లు రాణించలేకపోయాడు. ఆసీస్ తో పెర్త్లో శతకం బాదటం మినహా పెద్దగా అతడి బ్యాట్ నుంచి మెరుపులేమీ లేవు. ఈ నేపథ్యంలో కోహ్లీ కూడా టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అయితే విరాట్ కోహ్లీ టెస్ట్ కెరీర్ ఎంతో ఘనమైంది. ముఖ్యంగా ఒంటి చేత్తో ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ వంటి విదేశీ గడ్డలపై భారత్ ను గెలిపించిన రికార్డు అతడి సొంతం. కానీ రోహిత్ శర్మ విషయంలో రిటైర్మెంట్ కు సులువుగానే ఓకే చెప్పిన సెలెక్టర్లు కోహ్లీని మాత్రం కొనసాగించాల్సిందిగా కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ 2025-2027 సీజన్ లో మొదటిదైన ఇంగ్లాండ్ సిరీస్ లో అతడిని తప్పక ఆడించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు సమాచారం. కాగా 2011లో టీమిండియా తరపున టెస్టుల్లోకి అడుగుపెట్టిన విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు 123 మ్యాచ్లు ఆడాడు. 46.85 సగటుతో 9230 పరుగులు సాధించాడు. అతడి ఖాతాలో 30 టెస్ట్ శతకాలు, 31 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 7 డబుల్ సెంచరీలు కూడా ఉన్నాయి. మరోవైపు రోహిత్ శర్మ విషయానికి వస్తే భారత్ తరపున 67 టెస్టుల్లో 12 శతకాలు, ఒక ద్విశతకం సాయంతో 4301 పరుగు చేశాడు. ఇక టీ20 ప్రపంచ కప్ 2024లో టీమిండియాను విజేతగా నిలిపిన తర్వాత రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ20లకు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ కూడా రోహిత్ తో పాటే తాను వైదొలుగుతున్నట్లు వెల్లడించాడు. ఇప్పుడు రోహిత్ శర్మ టెస్టులకు గుడ్ బై చెప్పగా కోహ్లీ కూడా అతడిని అనుసరించేందుకు సిద్ధమైనట్లు సమాచారం. కాగా ఈ ఇద్దరు ఇటీవల టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలవడంలో కీలక పాత్ర పోషించారు. కాబట్టి వన్డే వరల్డ్ కప్ 2027 వరకు 50 ఓవర్ల ఫార్మేట్ లో మాత్రం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించాడని క్రికెట్ ఫ్యాన్స్ అంతా ఎంతో బాధతో ఉన్నారు. సో ఆ బాధ పోకముందే విరాట్ కోహ్లీ కూడా రిటైర్మెంట్ ప్రకటించబోతున్నాడని ఈ వార్త వినగానే క్రికెట్ ఫ్యాన్స్ అంతా దీన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మరి దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ గా మీరేమంటారో కామెంట్ చేయండి. ఇలాంటి క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్రక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.